నమస్తే మైసెల్ఫ్ సరసిజా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా భోగి సంబురాలు కనువిందు చేసిన రంగవల్లులు. వేములవాడ రాజన్న సేవలో మంత్రి పొన్నం అన్నదాన సత్రానికి 45 లక్షల విరాళం. కన్నుల పండువగా గోదా రంగనాథుల కళ్యాణం పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలలో రంగురంగుల ముగ్గులు కనువిందు చేశాయి. ప్రధాన కూడళ్లలో భోగి మంటలు వెలిగించి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పలు కాలనీలలో జరిగిన వేడుకల్లో చిన్న పెద్ద పాల్గొని సందడి చేశారు. ఒకరినొకరు పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్లో భోగి వేడుకలు జరిగాయి. కాలనీ వాసులు భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అరుణ మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటే సిరులు తెచ్చే పండగ అని చెప్పారు. గాంధీనగర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఏటా భోగి సంబరాలు చేసుకుంటున్నట్టు తెలిపారు. ఈ భోగి మంటలు గత 12 సంవత్సరాల నుండి మన గాంధీనగర్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ భోగి వేడుకలలోనూ ప్రజలందరూ సంతోషంగా వచ్చి అందరూ పాల్గొని ఈ భోగి మంటలను ఉత్సాహంతో ఈ కార్యక్రమం గత 12-13 సంవత్సరాలుగా గాంధీనగర్లో ప్రజలందరి సహకారంతో మేము నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే ఈ పిల్లలు ఈ నేటి తరానికి మనము పాత సంస్కృతి కానీ ఏ కార్యక్రమం కానీ మనం ముందుకు వాళ్ళకు తెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని గత 12 సంవత్సరాలుగా ఆదరించి ప్రతి సంవత్సరం కూడా వందల సంఖ్యలో వచ్చి ఇక్కడ we bring the negative things from our home, like previously burn things from our homes and begin the new Bogi with the new beginnings. Like we welcome new era into our life, so we celebrate Bogi. In our Gandhinagar, from 12 years we are celebrating Bogi. Only our Gandhinagar will celebrate Bogi as very special occasion. From children to big people, everyone come to know about Bogi. And Sankranti, we welcome new colors. Like in life, everyone have different colors in life, like sad. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో భోగి వేడుకలు జరిగాయి. బాస్కెట్బాల్ ఆడే చిన్నారులతో పాటు వాకర్స్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు జరుపుకున్నారు. చలిమంటలు కాచుతూ భోగి శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకున్నారు. జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి మంటలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందరు రైతులకు, జగిత్యాల ప్రజలు అందరూ సుభిక్షంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మా వాకర్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవేశ భవన్లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొని భోగి మంటలను వెలిగించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే విజయ రమణారావు బహుమతులను అందజేశారు. ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాశ్రాజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్లు, మహిళలు పాల్గొన్నారు. మంచి ముఖ్య మా ఎదురు సైకిల్ చెప్పి మా గురువులకు ఆలోచన పెట్టి
వచ్చే విధంగా మీరు దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు పోతే మన మరోసారి కూడా ప్రైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మా పిల్లలు చూసిన డిగ్రీ చేసిన పిల్లలు, పీజీ చేసిన పిల్లలు, బీటెక్ అయినటువంటి పిల్లలు కూడా బ్రహ్మాండంగా పూర్తి చేశారు. అంటే ఎంత బ్రహ్మాండంగా చేయాలో నేను అడిగిన మీరేసినంటే మేమే చేసిన ఉంటుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీరామ్ నగర్లో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు మెంగని రాధా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పలువురు మహిళలు పాల్గొన్నారు. ప్రతిభ చాటిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ సభ్యులు పాల్గొని మరో 3 మహిళలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి నారాయణరావు, రుద్రారపు కనకయ్య, రౌతు రవీందర్, కత్తెర్ల పోచమల్లు పాల్గొన్నారు. శ్రీరామ్ నగర్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. గతంలో కూడా నిర్వహించాము. దీన్ని ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళలందరిచే వాడకు గ్రామానికి సంబంధించిన మహిళలందరిచే ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ బహుమతి 1500, ద్వితీయ బహుమతి 1000 రూపాయలు, తృతీయ బహుమతి 500 రూపాయలు, అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందివ్వడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ పంచాయతీ ఆవరణలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర మధు తన తండ్రి జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎర్ర మహేష్, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే ముగ్గుల పండుగ అనే సంతోషంతో మహిళలు జరుపుకుంటున్న, సంతోషంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ వారికి అనుపురం గ్రామ పంచాయతీలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇంతమంది పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం. అలాగే ప్రతి పండుగకి ఇంతకు మించిన విధంగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సిహెచ్ రవికిరణ్ హాజరు కాగా నందగిరి ఫ్యాక్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, బొంబాయి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ రాకేష్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఎస్ఐ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం 2023-24 ఏడాదిలో ప్రతిభ కనబర్చిన 10వ తరగతి విద్యార్థులకు ఇరిగేషన్ ఏఈ ప్రణయ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇప్పుడు ఎవరు కూడా మన పోటీ భావన లేకపోతే మన మైండ్లు కూడా మొద్దుబారిపోతాయి. కాబట్టి ఈ పోటీ తత్వాన్ని మీరందరూ కూడా మా గ్రామానికి సంబంధించేసి అందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేసినందుకు ప్రత్యేకించి అభినందనలు. ఇంకొకటి ఏంటంటే నేను వచ్చేటప్పుడు చూసినాను, ఏ గ్రామంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం అరేంజ్ చేయలేదు. మీరు అందరి గ్రామంలోనే ఏంటంటే మనకు ఒక పండగ వాతావరణం కనబడుతుంది. మీరందరూ కూడా ఈ విషయంలో యూత్ సభ్యులందరూ కూడా అభినందించాల్సిన విషయం ఇది. ఎందుకంటే మన పండుగ అంటే ఏంటంటే ఒక 10 మంది జమై ఒక దగ్గర ఏ కార్యక్రమం కానీ ఏ విధంగానైనా ఒక జమై అందరూ కూడా మీకు ఉన్నటువంటి ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఇందులో భాగంగా అంగరంగ వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలయాళ గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలయాళ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, గొట్టె ప్రభాకర్, మల్లేశం, దేవస్వామి, పులి సత్యం పాల్గొన్నారు. ఆలయ కమిటీకి సంబంధించినటువంటి బాధ్యులు, పెద్దలు, ఎప్పుడే కిషోరావు గారు మాట్లాడింది, అదేవిధంగా మలయాళ పట్టణ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వివిధ హోదాలు ఎదుర్కొన్నటువంటి వారందరూ కూడా ఐక్యంగా మలయాళ గ్రామంలో అంగరంగ వైభవంగా ఆ శ్రీ గోదా రంగనాయకుల స్వామి కళ్యాణోత్సవాన్ని బ్రాహ్మణోత్తముల వేద పండితుల చేతుల మీదుగా జరపడం ఆనందదాయకము, శుభదాయకము. ఈ
ఈ కళ్యాణోత్సవ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి అనుబంధమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అనంతరం శాశ్వత కళ్యాణ దాతలను అర్చకులు ఆశీర్వదించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా తెలంగాణ హైకోర్టు జడ్జి రాధారాణి దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శేష వస్త్రంతో వారిని సత్కరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే గోదాదేవి రంగనాయకులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి మాజీ సర్పంచ్ ఆర్ఎల్ఏ సుజాత రమేష్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో వేద మంత్రోచ్చారాల మధ్య కళ్యాణం జరిపించగా వేడుకలను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవ మూర్తులను మాజీ ఎంపీపీ గోపగోరి సారయ్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గొడుగు రాజకొమ్రయ్య, నక్కల కొమ్రయ్య, నాయకులు ఎండి మునీర్, మాదాసి సతీష్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో నేడు భోగి పండుగ సందర్భంగా శ్రీ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడం జరిగింది. ఆ తదుపరి స్వామివారి తీర్థ ప్రసాదన కార్యక్రమంతో కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. మళ్ళీ వచ్చే ఏడు గోదా కళ్యాణానికి జగిత్యాల జిల్లా థరూర్ క్యాంపులోని శ్రీ కోదండ రామాలయంలో గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం జరిపించారు. ముందుగా ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించిన వేదికపైన ఆసీనులు గావించారు. కళ్యాణోత్సవంలో భాగంగా కంకణ ధారణ, బాసింగ ధారణ, కన్యాదానం, మంగళ అష్టకాలు, సుముహూర్తం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలు కన్నుల పండుగగా జరిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కాగా వారికి చీరలను పంపిణీ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎస్ఐ గణేష్ బీజేపీ నాయకులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా గోదా రంగనాథుల కళ్యాణం జరిపించారు. వేడుకలను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ తెల్లవారుజామున 5 గంటల నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభించినట్టు తెలిపారు. అనంతరం అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 30 రోజులు అత్యంత వైభవంగా గోదామ్మవారు యొక్క ఆశీర్వాదాలను పాడి గోపికలందరూ కూడా లేపి శ్రీరంగ నాయకుడిని వివాహం చేసుకోవడానికి కష్టపడుతుంది. ఆ రోజు కనుకనే వీళ్ళందరూ కూడా మాకు భక్తులు కూడా చాలా చక్కగా సహకరించారు. ఉదయమే 5 గంటలకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకొని, గోష్ఠి కార్యక్రమంలో పాలుపంచుకొని విజయవంతం చేశారు. విజయవంతం చేసిన సందర్భంగా అదేవిధంగా ప్రతి ఏటా చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై గోదా రంగనాథుల కళ్యాణంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణాన్ని అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివార్లను ఆశీలు గావించి కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. ఈ వేడుకలో ఈవో సంకటాల శ్రీనివాస్, వేద పండితులు బొజ్జ రమేష్, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. పరమ పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఇరువురు దేవతలు గోదా రంగనాథ స్వామి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి వారు మనకున్నటువంటి సకల దోషాలను కూడా తొలగించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సకల జీవులను చల్లగా కాపాడాలని చెప్పేసి సత్సంకల్పించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ భగవంతుడు తొలగించాలని సత్సంకల్పించి అదేవిధంగా ఈరోజు ఇతని ద్వారా ఇరువురి యొక్క కళ్యాణ మహోత్సవం ద్వారా కళ్యాణాన్ని పొందాలని సత్సంకల్పించి ఎవరైతే కళ్యాణాన్ని నిర్వహించుకున్నారో వారందరూ కూడా గోదా రంగనాథ స్వామి వారు నిరంతరం సదా చల్లగా కాపాడాలని చెప్పేసి ప్రార్థిస్తూ కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం అనేది శుభ పరిణామం. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున ఉత్సవ మూర్తులకు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ధూపదీప నైవేద్యం, అఖండ హారతులతో ఉత్సవ మూర్తులను అభిషేకించారు. అనంతరం గోదాదేవి తాను మోహించిన రంగనాయకుల కోసం రచించిన 30 పాశురాల్లోని ఆఖరి పాశురంతో స్వామివారికి నీరాజనం సమర్పించినట్టు అర్చకులు తెలిపారు. వేములవాడ క్షేత్రానికి దత్తత ఆలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కన్యాదాతలుగా రాజకొండ విజయ సింహాచారి దివ్య దంపతులు వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి సేవలో తరించారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దివ్య కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అధికారులు అన్నదానం ఏర్పాటు చేశారు. పేరుగాంచినటువంటి యొక్క వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సనాతన నుండి అంటే 600 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరంలో గోదా కళ్యాణ మహోత్సవము పుష్యమాసంలో మరి ఇక్కడ అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. మరి వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు 2000 సంవత్సరంలో దత్తత తీసుకొని దినదిన అభివృద్ధి కావించినారు. మరి ఈ రోజున అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులైతారు. మరి వెనుకటి నుంచి వచ్చిన సనాతన ధర్మ రాజన్న ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న అన్నదాత సత్రానికి మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ విరాళం ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాన సత్రం ఏర్పాటు నేటి నుండే అంకురార్పణ చేస్తున్నట్లు చెప్పిన మంత్రి తన కుటుంబ సభ్యుల తరపున 45 లక్షల రూపాయల విరాళం ఇస్తానన్నారు. భవిష్యత్తులో మరింత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 35 కోట్లతో నూతనంగా నిర్మించనున్న నిత్యాన్నదాన సత్రానికి రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ విరాళం ప్రకటించారు. ప్రభుత్వ విప్లో అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్నను దర్శించుకున్న ఆయన ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. రాజన్న భక్తుల కోసం అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలి అనేది తమ సంకల్పమన్నారు. గతంలో ఇచ్చిన హామీలో మేరకు అన్నదాన సత్రం ఏర్పాటుకు నేటి నుండే అంకురార్పణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తన వంతు సహాయంగా కుటుంబ సభ్యులందరి పేరుపైన 45 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. సత్రం నిర్మాణానికి 100 కోట్ల నిధిని జమ చేయాలని నిర్ణయించామని, ఇందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాతలు ఇచ్చే ప్రతి పైసా దేవాలయంలోనే చెల్లించాలని, ఇందుకు సంబంధించిన త్వరలోనే పక్కా ప్రణాళికలు ఏర్పాటు చేస్తామన్నారు. రాజన్న ఆలయంలో వీఐపీ దర్శనాలకు ప్రాధాన్యత ఉంటుందని, వీఐపీలు అందరూ అన్ని ఆలయాల తరహాలోనే డబ్బులు చెల్లించి మాత్రమే దర్శనాలు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెలలో జరిగే మహాశివరాత్రి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని ఆయన కోరారు. అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా
టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా తిరుపతి లాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది. దానిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి. దాన్ని 100 కోట్లు చేసే బాధ్యత మా జిల్లా ప్రజాప్రతినిధులందరిది, మీ అందరిది, ప్రజలది. దానిలో భాగంగా ముందు మేము ఒక బాధ్యత నిర్వహించాలి కాబట్టి అందరికీ స్థానిక శాసనసభ్యుడిగా, ఈ జిల్లా మంత్రిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అన్నిటికంటే ఎక్కువ మేము ఈ రాజరాజేశ్వర స్వామిని భక్తులంగా ఎవరైతే డోనార్స్ ఉంటారో, ఇలా ఇంత పెద్ద నక్షత్రము, ఇంత పెద్ద సోమవారము, పౌర్ణమి ఇటువంటి పుణ్య ముహూర్తాన ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేయాలన్న ఆలోచనతో దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ సంబంధించి పూర్తి రసీదు పొంది ఎక్కడ మధ్య దళారులు ఎవరైనా అటువంటి తప్పులు జరగకుండా స్పష్టంగా దేవాలయంలో మాత్రమే ఇవ్వని కోరుతాం. తలా ఇంతగా 40 లక్షల రూపాయలు ఈరోజు మొదటిగా విరాళం, అంటే ఇప్పటికే అన్నదాన సత్రానికి విరాళాలు వస్తున్నాయి, కానీ ఈ లక్ష్యంతో ముందుకు క్రమంలో 40 లక్షలు ప్రకటించడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా. వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేమనోడ రాజన్న రాజరాజేశ్వర దేవి ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని చెప్పని కోరుకుంటూ, మరి ఈ వేమనోడ గడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక కాబట్టి ఈ అన్న సత్రం ముందుకు నడవాలని చెప్పి కోరుకున్న క్రమంలో నేను కూడా ఉన్నటువంటి సందర్భంలో మా తల్లి, తండ్రి, నా పేరు, మా భార్య, మా కొడుకు పేరు మీద కూడా ఈ 5 తరఫున 10 లక్షల రూపాయలు నేను కూడా అన్న సత్రానికి ఈ రోజు నుంచే మనం ప్రకటన చేస్తా ఉన్న వారి ప్రకారంగా. ఎందుకంటే ఇది ఒక విధానము భక్త సమాజానికి వెళ్లాలని. జగిత్యాల జిల్లా కొండగట్టులో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన గిరి ప్రదక్షిణకు నేటితో 2 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రతి పౌర్ణమి రోజున సుమారు 300 మంది భక్తులు జై శ్రీరామ్ నామస్మరణతో 8 కిలోమీటర్ల మేర గిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు క్షేత్రంలో చేపట్టిన గిరి ప్రదర్శనకు నేటితో 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు ఆత్మారాం మహారాజ్ మాట్లాడారు. 2 ఏళ్ల క్రితం పౌర్ణమి రోజున ప్రారంభమైన గిరి ప్రదక్షిణ నేడు 24వసారి 300 మంది భక్తులతో కొనసాగుతున్నట్టు తెలిపారు. సనాతన ధర్మ రక్షణ, హిందువుల ఐక్యత, ఆలయాల విశిష్టత తెలియజేసే ఉద్దేశంతో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు దారం ఆదిరెడ్డి మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా సుమారు 300 మంది పాల్గొన్నట్టు తెలిపారు. మన కొండగట్టు గిరి ప్రదక్షిణ 24వ గిరి ప్రదక్షిణ. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టం, మా యోగం, ఇంతమంది భక్తులు, ఎన్నెన్నో గ్రామాలు, తల్లులు, పిల్లలు, పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి స్వరూపంగా భావించి జై శ్రీరామ్ చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణలో భాగంగా కొండపైకి వచ్చాం. ఇక ముందుకెళ్లే అవకాశంలో మీ అందరికీ సమాచారం తెలియచేయడం జరుగుతోంది. ఈ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ప్రారంభం చేయబడ్డ ఈ గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతంగా అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణలాగా భవిష్యత్తులో మారబోతోంది. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, పొన్నం ప్రభాకర్ గారు మేడిపల్లి సత్యం గారికి సూచన చేయగానే అన్న మనం కూడా పనులు చేయాలి, సంవత్సరం కాలం అయిపోతుందని అంటే ఏం చేయాలి అంటే ఇట్లా గురువు గారు ఒక ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. మరి అరుణాచలం తరహా మన కొండగట్టు కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పంగానే వారు ఒప్పుకొని 2 లక్షల రూపాయలు నాకు ఇన్వైట్ చేసింది. నేను వెంటనే పని స్టార్ట్ చేసిన. ఒక 150 మీటర్లు ఘాట్ రోడ్డు, అది బాగా అంటే ఇట్లా దిగుడు బాగున్నది, మనం చేసే జాగ్రత్త కాబట్టి ఖమ్మం నుంచి కూడా రిటైర్డ్ ఇంజనీర్ తెప్పించి ఈ ఘాట్ రోడ్ ప్రమాదకరంగా ఉంది, అది అట్లా కావద్దనే ఉద్దేశంతో మంచి ప్లాన్ చెప్పి ఎస్టిమేట్. పలువురు మహిళలను అసభ్యంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వ్యక్తిని జగిత్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్థానిక కార్యాలయంలో డీఎస్పీ రఘుచందర్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఓ యువకుడు కొంతకాలంగా మహిళలను అసభ్యకరంగా ఫోటోలు తీస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నట్టు తెలిపారు. ఓ బాధిత మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు నిందితుడు జాబితాపూర్కు చెందిన శ్రావణ్ గా గుర్తించి అరెస్టు చేసినట్టు వివరించారు. అతడి మొబైల్లో వేల సంఖ్యలో వీడియోలు, ఫోటోలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. థైస్ అండ్ లెగ్స్ పేరు మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఏంటంటే ఈ స్త్రీలు, అమ్మాయిలు, మహిళలు ఈ మన ఫోటోలు కింది భాగం, నడుము కింది భాగం నుంచి ఫోటోలు తీసి ఏంటంటే ఆ గ్రూప్లో అశ్లీలంగా
కామెంట్ పెట్టుకుంటూ పోస్ట్ చేస్తుందని దాని కాంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసుకుని దీని మీద దర్యాప్తు చేపట్టాం. దాంట్లో భాగంగా ఏంటంటే బండారి శ్రవణ్ ఇతడు గోపులాపూర్ గ్రామం పెగడపల్లి మండలం. అతడు ఏంటంటే ఇక్కడ ఈజీ మొబైల్ సెంటర్ అని అంగడి బజార్లో నడుపుతాడు. అతడు ఏం చేస్తాడంటే బస్ స్టాండ్లు లేకపోతే పబ్లిక్ ప్లేస్లలో తిరుగుకుంటే ఏంటంటే మోటార్ సైకిళ్ళు స్కూటీల మీద వెళ్ళే, తర్వాత బస్ స్టాండ్లో వెళ్ళే ఈ స్త్రీల యొక్క మహిళల యొక్క కాళ్ళు ఫోటోలు తీసేసి ఏంటంటే థైస్ అండ్ లెగ్స్ అనేది గ్రూప్లో ఇతడు పోస్ట్ చేసుకుంటూ అశ్లీలంగా చేస్తుండ్రు. ఇమ్మీడియట్ ఏంటంటే అతన్ని అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేసి ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిని వాళ్ళకు దీని కాంప్లైంట్ రాసేసి అది బ్లాక్ చేయించినాం. అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ముంజల వీరయ్య కర్రె కోమల జ్ఞాపకార్థం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా 2000 రూపాయలతో పాటు షీల్డ్ను, రెండవ బహుమతిగా 1500 రూపాయలతో పాటు షీల్డ్, మూడవ బహుమతిగా 1000తో పాటు షీల్డ్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మంజుల, మధు, గోపతి, శ్రీకాంత్, క్రీడాకారులు పాల్గొన్నారు. స్టార్ట్ అయింది, అందువల్ల నేను కొంత డిస్టర్బ్ అయినా కానీ మీరు మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో మీ కళలను నిజం చేసుకోవాలి. మీ తల్లిదండ్రుల యొక్క పేరు నిలబెట్టాలి. ఓదెల గ్రామం పేరు తప్పకుండా మీరంతా నిలబెడతారని, దానికి మీ యువకులందరూ కూడా ఆలస్యంగా ఉండి పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే ఈ రోజు మనం 300 ఇచ్చినా 1000-2000 ఇచ్చినా అది నిజంగా కూడా మీరు మేము ఓదెలకే ఇస్తామని కాదు దీని భావన. మనం పిల్లల మీద విద్యార్థుల మీద మీరు ఎంతైతే పెట్టుబడి పెడతారో అది మన దేశానికి పెట్టుబడి పెట్టినట్టు, మన దేశానికే పెట్టుబడి పెట్టినట్టు. విద్యార్థులు మట్టిలో మాణిక్యాన్ని తీయాలి. గ్రామాల్లో పొరుగు గ్రామాల్లో కూడా వచ్చి మరి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఎవరు చేరు, మన లాంటి వాళ్ళం మీలాంటి యువకులు ముందరికి వచ్చి చేస్తే మరి వాళ్ళ నైపుణ్యం బయటకు వస్తుంది. వాళ్ళ నైపుణ్యం బయటకు వస్తే మన గ్రామం యొక్క పేరు, మన మండలం యొక్క పేరు, మన దేశకి కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చి పెట్టగల శక్తి యువకులకు విద్యార్థులకు ఉంటుందని తెలియజేస్తూ చాలా విషయాలు వచ్చే కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఇంకా పిల్లలు చాలా సేపు అయింది. సంక్రాంతి పండుగ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో వెన్నంపల్లి వారియర్స్ యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కప్పు పేరిట క్రికెట్ పోటీలను నిర్వహించారు. మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం టాస్ వేసి మొదటి మ్యాచ్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ పోటీలలో గెలుపొందిన విన్నర్కు 10,000, రన్నర్కు 5,000 చొప్పున బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ మునీర్, మాదాసి సతీష్, వెన్నంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కలవేన రమేష్, వెల్తూరి రమేష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. తోటి తెలియజేస్తూ ఇంకా అంతేకాకుండా ఏదైతే సంక్రాంతి కానీ, ఉగాది కానీ, తర్వాత రకరకాలైనటువంటి పండుగలకు చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు, పిల్లలందరూ కూడా గ్రామాలకు వచ్చేటువంటి సంస్కృతి మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రామాలలో వచ్చినప్పుడు వారందరూ కూడా ఏదో ఆటల్లో పాటల్లో నిమగ్నమై ఉంటే వారు ఇంకొక రకమైనటువంటి ఆలోచన చేయకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కప్పును ఎమ్మెల్యే పేరు మీద పెట్టడం జరిగింది. ఇది మానసిక ఉల్లాసానికి కానీ, ఏదైతే మనకున్నటువంటి ఆలోచన పెంపొందించే వ్యవస్థ ఉండడానికి కానీ, ఆ తర్వాత ఆట ఆడినప్పుడు మనకు పరిచయాలు, రిలేషన్షిప్ పెరిగేటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల సంబంధాలకు నిలమైనటువంటి ఈ ఆటల పోటీలు కాబట్టి ఎమ్మెల్యే కప్ అనేటువంటి ఒక పేరుతోనే ఆడడం జరుగుతున్నది. ఈ రోజులలో విద్యార్థులు అంటే యువతకు వారు మానసికమైనటువంటి ఒక సామర్థ్యాన్ని, మానసికమైనటువంటి ఒక ఉల్లాసానికి, అదేవిధంగా శారీరకమైనటువంటి ఒక దారుఢ్యానికి ఈరోజు క్రీడలు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈరోజు టీమ్ స్పిరిట్ ఎవరికి వారు ఉన్నటువంటి ఒక ఈ సందర్భం లోపల ఒక టీమ్ స్పిరిట్ అనేటువంటిది మరి కలుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇది అరేంజ్ చేసినటువంటి యొక్క వెన్నంపల్లి యూత్ వారియర్స్ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వాసవి మాత ఆలయంలో వాసవి వనిత క్వీన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ ఇల్లెందుల కిషోర్ కుమార్ హాజరయ్యారు. అధ్యక్షురాలిగా పల్లా సౌమ్య, కార్యదర్శిగా పల్లా అలేఖ్య, కోశాధికారిగా నాగమల్ల సంధ్యతో పాటు పలువురు ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ జాయింట్ సెక్రటరీ యాంసాని రమాదేవి, బాదం వాణి, జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ అల్లంకి లింగమూర్తి, జిల్లా చైర్పర్సన్ సుమ, పట్టణ ఆర్యవేశ్య సంఘం అధ్యక్షులు భాస్కర్, శ్రీ వేణుగోపాలస్వామి, ఆలయ చైర్మన్ పల్లా మురళీధర్ పాల్గొన్నారు.
మేము ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు తొందరగా వచ్చి మాకు బ్రహ్మస్వీకారం చేపిస్తే మెడలో కాలర్ వేసుకొని పని చేస్తామని చెప్పి అన్నారు. అక్కడే వారు సేవా కార్యక్రమాలు చేయడానికి ఎంత ఉత్సాహంతో ఉన్నారు అనేది అర్థమైంది. వారి కోరికలకు ఉమ్మడి ఓకే అని చెప్పి రావడం జరిగింది. బయట ఎలా ఉన్నా కానీ మన సంఘ విషయంలోకి వచ్చేసరికి కానీ దేవాలయం విషయానికి వచ్చేసరికి కానీ అందరం కలిసికట్టుగా ఉంటూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ మనం అనుకున్న కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేయాలని. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక హనుమాన్ నగర్ కు చెందిన సతీష్ కుటుంబ సభ్యులు నిన్న హైదరాబాద్కు వెళ్లి కారులో తిరిగి వస్తున్న సమయంలో దుర్ఘటన సంభవించింది. అతివేగంగా వచ్చిన కారు లారీ కిందకు దూసుకు వెళ్లడంతో కారులో ఉన్న సింగరేణి కార్మికుడు సతీష్, అతని కుమారుడు నవీష్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని పోలీసులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పండగ పూట విషాదం చోటు చేసుకోవడంతో బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ మెడలోని పుస్తెల్ తాడును కొట్టేసేందుకు యత్నించిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి శివార్లో చోటు చేసుకుంది. రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ సుగుణ తన పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా గుర్తు తెలియని దుండగులు పుస్తెల్ తాడును తెంపే ప్రయత్నం చేయగా త్రుటిలో తప్పించుకున్న మహిళ కేకలు వేసింది. గమనించిన స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో దొంగ బైక్ పైన పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. 24 గంటలు చీకటి అయినా నా కొడుకు రాడు, నా పెనిమిట్టాడు చక్కగా. నేను పొద్దుకు రాకుండా నేను తోట పని చేసుకునేదాన్ని, నాకు ఎన్నడేం కాలే. పేదలకు సేవలు అందించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు టీపీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన తండ్రి అన్నారెడ్డి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని, పేదలకు సహాయం చేయడమే ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. తమ ట్రస్ట్ ద్వారా సామూహిక వివాహాలు, ప్రతి గ్రామానికి ఒక ఫ్రీజర్, 24 గంటల ఉచిత అంబులెన్స్ సేవలు అందిస్తామని చెప్పారు. ట్రస్ట్ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. నాన్నగారి పేరు అన్నారెడ్డి. ఒక చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయాలి, తద్వారా ప్రజలకు సేవ చేయాలి ఎంతో కొంత అని చాలా కాలంగా అనుకున్న తర్వాత ఈ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం, ఇప్పుడు ఫిబ్రవరి 16వ తారీఖు నాడు కార్యక్రమం తీసుకున్నాం. ఫిబ్రవరి 16, 2025 కార్యక్రమం తీసుకున్నాం. ఆ రోజు సీతారామచంద్రస్వామి దేవాలయం సమీపంలో, లేకపోతే ఆ ప్రాంగణంలో, ఆ పరిసరాలలో సామూహిక వివాహాలు జరిపించాలి, ఉచిత సామూహిక వివాహాలు జరిపించాలని మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి సలహాలు తీసుకొని, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని నిర్ణయించాం. తరచుగా ఇల్లంతకుంట దేవాలయంలో పెళ్లిళ్ల కోసం వస్తున్నామని, మీ వంతు సహాయం కావాలని, గుళ్ళో చెప్పమని కొన్ని రకాలుగా చాలామంది పేదలు మాకు ఫోన్లు వస్తున్నాయి చాలా కాలం నుంచి. ఈ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది, పేద ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా వివాహం జరిపిస్తే వివాహ ఖర్చులు భరించలేనటువంటి వాళ్ళు కూడా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముద్రా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మహిళలు డప్పు చప్పుళ్ల మధ్య, శివశక్తుల నృత్యాల మధ్య పురవీధుల గుండా పోచమ్మ ఆలయానికి చేరుకొని మొక్కులను చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ కమిటీ సభ్యులు, ముద్రా సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఆరు నెలలుగా పెన్షన్ రావడం లేదంటూ ఒక వృద్ధుడు అధికారులను వేడుకున్నాడు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన భీమనాథిని లక్ష్మీనారాయణ అనే నేత కార్మికునికి 2014లో పెన్షన్ మంజూరైంది. నాటి నుండి నెల నెలా పెన్షన్ తీసుకుంటూ ఉండగా గత ఏడాది ఆగస్టు నెలలో పెన్షన్ రాలేదు. దీంతో మున్సిపల్ అధికారులను సంప్రదించగా తను చనిపోయినట్లుగా రికార్డుల్లో ఉందని అధికారులు చెప్పగా అవాక్కయ్యాడు సదరు వృద్ధుడు. తాను బ్రతికి ఉండగా చనిపోయినట్లు ఎలా అంటారని అధికారులను ప్రశ్నించాడు. వారి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయంలోనూ సంప్రదించాడు. అయినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటి నుండి సుమారు 6 నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పెన్షన్ వచ్చేలా చూడాలని వేడుకున్నాడు. పింఛన్ 2014 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి నాకు పింఛన్ వచ్చింది. ఇప్పుడు నాకు ఆ రికార్డుల మున్సిపాలిటీకి పోయి అడిగితే నువ్వు చనిపోయినట్టు ఇలా రికార్డులు ఉన్నది, మరి నేను బతుకున్నాగా చనిపోయినట్టు ఎట్లా వచ్చింది ఇది, మరి నేను ఎట్లా బతకాలి, నేను సాయంత్రం నడుపుకుంటూ బతుకుతున్నా, మరి నేను కిరాయి ఎట్లా కట్టాలి, మరి నేను ఏడుకోవాలి, ఇప్పుడు ఎవరిని అడగాలి, నేను మున్సిపాలిటీ కమిషనర్కి అప్లికేషన్ ఇచ్చినా కానీ స్పందన లేదు, మరి నాకు ఎవరు మరి నేను ఎక్కడన్నా పోయి సావన్నా, మరి ఎట్లా నేను ఇప్పుడు సాంచలు నడతలేవు, 8 నెలల నుంచి సాంచలు బంద్ ఉన్నాయి, నేను కిరాయి కట్టడానికే నాకు ఎటు స్పందన లేదు, మరి ఎట్లా నేను ఎట్లా బతకాలి ఏం కథ, మరి మీరన్నా మరి బతికున్నట్టు నాకు పింఛన్ని ఇప్పించగలరని కోరుకుంటున్నా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.